ratio condition should be maintained. సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో మెయింటైన్ అవ్వడానికి మనం ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ నేర్చుకున్నాం. సో వాట్ ఈజ్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్? సో ఇఫ్ దేర్ ఆర్ టూ గేర్స్ విచ్ ఆర్ ఇన్ మెషింగ్, అంటే ఎప్పుడైతే రెండు సార్ గేర్స్, వాయిస్ మరీ స్లో వస్తుంది సార్. అవునా, ఓకే, ఎప్పుడైతే రెండు గేర్స్ ఎంగేజ్ అవుతున్నాయో, సో అక్కడ రెండు, సపోజ్ ఓకే. సో ఇది సపోజ్ టూ ఇన్వాల్యూట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇది ఒక ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఉన్న గేర్, ఇది ఇంకొక ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఉన్న గేర్. ఇవి ఇక్కడ ఇవి కాంటాక్ట్ లో ఉన్నాయి. సో ఇక్కడ కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో రెండు గేర్స్ కి ఉన్న ఎక్కడైతే టచ్ అయిందో ఆ కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఒక కామన్ నార్మల్ డ్రా చేస్తే ఇట్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ point, that is pitch point. So common normal at the point of contact must pass through a fixed point, that is pitch point on the line of centers అయితే, సో ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనకి కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో మెయింటైన్ అవుతుంది రెండు గేర్స్ మధ్య. సో దాన్నే మనం ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ అంటాం. సో ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ఏవైతే మనకి ప్రొఫైల్స్ అనేవి, టూత్ ప్రొఫైల్స్ అనేవి సాటిస్ఫై చేస్తున్నాయో వాటిని కాంజుగేట్ ప్రొఫైల్స్ అంటారు. సో నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ అనేవి ఉన్నాయి. సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో, దట్ ఈస్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ మెయింటైన్ చేసేలాగా నెంబర్ ఆఫ్ కామన్ ప్రొఫైల్స్ ఉన్నాయి. కాకపోతే మనకి ఈ కైనమాటిక్స్ ఆఫ్ మెషిన్లో నేర్చుకుని సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ అండ్ ఇన్వాల్యూట్ ప్రొఫైల్ టీత్. సో ఫస్ట్ది సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ గురించి నేర్చుకుంటాను. సో మీకు సైక్లాయిడ్ గురించి ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో నేర్చుకుంటారు. సైక్లాయిడ్ కర్వ్ డ్రా చేసి ఉంటారు. సో ఒక స్ట్రైట్ లైన్, సపోజ్ ఇది ఒక స్ట్రైట్ లైన్. సో దిస్ ఈజ్ అవర్ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ మీద, సో ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అది, సో విచ్ ఈస్ నాట్ మూవింగ్. సో ఇట్స్ ఏ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. సో ఈ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ మీద ఒక సర్కిల్ అనేది రోల్ అవుతుంది. సో సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ అవర్ జనరేటింగ్ సర్కిల్. సో ఇది ఈ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ మీద ఈ జనరేటింగ్ సర్కిల్ అనేది రోల్ అవుతుంది. సో ఎప్పుడైతే రోల్ అవుతుందో, సో ఈ జనరేటింగ్ సర్కిల్ మీద ఒక ఒక ఈ సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ తీసుకుంటున్నాము. సపోజ్ ఇది పాయింట్ పి అనుకుంటున్నాను. సో పాయింట్ పి అనేది యాజ్ ద సర్కిల్, జనరేటింగ్ సర్కిల్ రోల్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్. సో వాట్ ఎవర్ ద పాయింట్స్, వాట్ ఎవర్ ద లోకస్ ఆఫ్ దట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ద సైక్లాయిడ్. సో ఎప్పుడైతే జనరేటింగ్ సర్కిల్ అనేది రోల్ అవుతుందో, పాయింట్ పి అనేది ఏదైతే పాత్ని ట్రేస్ చేస్తుందో ఆ లోకస్ని ఏమంటారంటే సైక్లాయిడ్ అంటారు. సో సైక్లాయిడ్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఇది మీరు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో నేర్చుకుంటారు. సో సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ అనేది అసలు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? సో మీకు ఇక్కడ చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్. సో ఇక్కడ టూత్ ప్రొఫైల్ చూడండి. ఇది ఒక ఈ సపోజ్ దీనికి ఇలా పిచ్ సర్కిల్ ఉంటుంది. సో ఈ పైన గేర్కి సపోజ్ ఇక్కడెక్కడో పిచ్ సర్కిల్ ఉంటుంది. సో ఈ పిచ్ సర్కిల్ కింద ఉన్నదాన్ని మనం ఫ్లాంక్ అంటాం, అంటే ఈ పోర్షన్ని ఫ్లాంక్ అంటాము. అలాగే ఈ పిచ్ సర్కిల్ మీద ఉన్న ఈ పోర్షన్ని ఫేస్ అంటారు. ఇది ఫేస్, ఇదేమో ఫ్లాంక్. సో ఫ్లాంక్ అనేది ఒక కర్వ్ షేప్లో ఉంది. ఇది ఏంటంటే హైపోసైక్లాయిడ్ ఇది. సో ఫ్లాంక్ పోర్షన్ అనేది హైపోసైక్లాయిడ్ షేప్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సైక్లాయిడల్ టూత్లో. అలాగే ఫేస్ ఏదైతే ఉందో ఈ కర్వ్ అనేది ఏంటంటే మనకి ఎపిసైక్లాయిడ్. సో ఫేసెస్ ఆర్ ఎపిసైక్లాయిడ్స్ అండ్ ఫ్లాంక్స్ ఆర్ హైపోసైక్లాయిడ్స్. సో ఈ రెండు కర్వ్స్ని కూడా మనకి ఆ డిస్క్ మీద కట్ చేస్తారు. సో
సో ఫేసెస్ ఆర్ ఎపిసైక్లాయిడ్స్ అండ్ ఫ్లాంక్స్ ఆర్ హైపోసైక్లాయిడ్స్. సో ఇక్కడ ఫేసెస్ అంటే ఇక్కడ ఇదేమో ఫేస్, దీన్నేమో ఎపిసైక్లాయిడ్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఆ షేప్లో. అలాగే ఫ్లాంక్స్ని హైపోసైక్లాయిడ్స్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అన్ ఎపిసైక్లాయిడ్? సో మీరు సైక్లాయిడ్ అంటే చూసారు. సైక్లాయిడ్ అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఏదన్నా ఒక సర్కిల్ రోల్ అవుతుంటే, ఒక సర్కాంఫరెన్స్ మీద ఏదన్నా ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ ఏదైతే పాత్ని ట్రేస్ చేస్తుందో దాన్ని సైక్లాయిడల్ కర్వ్ అంటారు. సో వాట్ అబౌట్ ఇన్ ఎపిసైక్లాయిడ్? సో there are two circles. So blue colored one is one circle, and another circle is generating circle. So let us consider it as second. సో ఈ రెండు సర్కిల్స్ కూడా సో ఫిక్స్, ఐ మీన్ ఒక పాయింట్ దగ్గర కాంటాక్ట్ లో ఉంది. సో ఈ ఒకదాన్ని ఒక సర్కిల్ మీద ఇంకొక సర్కిల్ ఉంది. సో ఎప్పుడైతే ఈ వన్ ఫిక్స్ చేసి, సో ఇఫ్ వి ఫిక్స్ వన్ సర్కిల్, first circle, and we roll on the second circle on the circumference of the first circle. ఈ ఫస్ట్ సర్కిల్ మీదన ఈ సర్కంఫరెన్స్ బయట ఈ సర్కిల్ ని రోల్ చేస్తున్నప్పుడు పి అనే పాయింట్ ఒక పాత్ ని ట్రేస్ చేస్తుంది. సో ద లోకస్ ఆఫ్ దట్ పాయింట్ పి యాజ్ ద జనరేటింగ్ సర్కిల్ రోల్స్ ఆన్ ద ఫస్ట్ సర్కిల్ ఈజ్ నోన్ యాజ్ ఎపిసైక్లాయిడ్ కర్వ్. సో సైక్లాయిడ్ అంటే స్ట్రైట్ లైన్ మీద ఏదైతే సర్కిల్ ని రోల్ అవుతుందో ఆ లోకస్ ని సైక్లాయిడ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ మీద అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఇది రోల్ అవుతుందో అప్పుడు ఏదైతే సర్కిల్, ఐ మీన్ ఏదైతే పాత్ ట్రేస్ చేస్తుందో పాయింట్ పి, దాన్ని ఎపిసైక్లాయిడ్ అంటారు. సో ఈ ఎపిసైక్లాయిడ్ లో ఈ సర్కిల్, ఈ ఫిక్స్డ్ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ దగ్గరలో కొంచెం పోర్షన్ వరకు ఉన్న దాన్ని మనం ఫేస్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సర్కిల్లో సో ఈ పోర్షన్, ఇది ఎపిసైక్లాయిడ్ కర్వ్ కదా, ఈ ఎపిసైక్లాయిడ్ ఈ ఫిక్స్డ్ సర్కిల్ కి దగ్గరగా ఉన్న కొంచెం పోర్షన్ అనేది సో టీత్ ప్రొఫైల్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఎపిసైక్లాయిడ్. సో ఇది ఫేస్ ఈ షేప్ లో ఉండేలాగా డిజైన్ చేస్తాం. సిమిలర్గా ఫ్లాంక్స్ అనేవి మనకి హైపోసైక్లాయిడ్స్ అని చెప్పాము. ఫ్లాంక్స్ హైపోసైక్లాయిడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ జనరేటింగ్ సర్కిల్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ అది రోల్ అవుతుంది. కాకపోతే హైపోసైక్లాయిడ్ అంటే ఏంటంటే సో జనరేటింగ్ సర్కిల్ అనేది ఇన్సైడ్ ద సర్కిల్ రోల్ అవుతుంది. సపోజ్ దిస్ ఈజ్ సర్కిల్ 1 and this is circle 2. సో ఈ సర్కిల్ ఇన్సైడ్ దిస్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్, ఈ సెకండ్ సర్కిల్ దట్ ఈస్ జనరేటింగ్ సర్కిల్ ఏమవుతుందంటే రోల్ అవుతుంది. రోల్ అవుతున్నప్పుడు ఏదన్నా ఒక పాయింట్ యొక్క దాని లోకస్ ని మనం ట్రేస్ చేస్తే ఇలా ఒక కర్వ్ వస్తుంది. దీన్ని హైపోసైక్లాయిడ్ అంటారు. ఈ రెడ్ కలర్ దాన్ని హైపోసైక్లాయిడ్ అంటారు. ఈ హైపోసైక్లాయిడ్ లో మనకి ఈ సర్కిల్ 1 దగ్గరలో ఉన్న ఈ పోర్షన్ ఏంటంటే ఈ పోర్షన్ ని, సో ఈ సర్కిల్ దగ్గరలో ఉన్న ఈ పోర్షన్ ని ఫ్లాంక్ కింద సెలెక్ట్ చేస్తారు, ఫ్లాంక్ కర్వ్. సో ఈ హైపోసైక్లాయిడ్ కర్వ్ అనేది ఎక్కడైతే సర్కిల్ 1 దగ్గరలో ఉన్న కొంచెం పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లాంక్ కింద డిజైన్ చేస్తారు. దట్ ఈస్ హైపోసైక్లాయిడ్. సో మీకు, ఐ మీన్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ని సైక్లాయిడల్ ప్రొఫైల్ అనేది సాటిస్ఫైస్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్. సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ అనేది ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ని సాటిస్ఫై చేస్తుంది. సో అందుకే మనం వీటి గురించి నేర్చుకుంటున్నాం. కాకపోతే అది ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ని సాటిస్ఫై చేస్తుందో లేదో మనం ఈ కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో నేర్చుకుంటాం. అంటే ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ అంటే కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మస్ట్ ఆల్వేస్ పాస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్, దట్ ఈస్ పిచ్ పాయింట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ నార్మల్ ఇది రెండు టీత్ కి ఉన్న కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్న
కామన్ నార్మల్ అనేది ఎప్పుడు కూడా పిచ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. దాన్ని ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ అంటారు. అది సాటిస్ఫై చేస్తుందో లేదో మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో దానికోసం ఏంటంటే మనం కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ఎపిసైక్లాయిడ్ అండ్ హైపోసైక్లాయిడ్ అనేది నేర్చుకోవాలి. సో దాని నుంచే మనం డెరైవ్ చేసుకుంటాం. నెక్స్ట్ మెషింగ్ ఆఫ్ టీత్కి వెళ్ళి ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ హైపోసైక్లాయిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇదొక పిచ్ సర్కిల్. సో ఇది మన పిచ్ సర్కిల్. ఈ పిచ్ సర్కిల్ లోపల ఒక జనరేటింగ్ సర్కిల్ ఉంది. హెచ్ అనేది జనరేటింగ్ సర్కిల్ ఆఫ్ హైపోసైక్లాయిడ్. సో ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ రోల్ అయితే మనకి ఏదన్నా ఒక పాయింట్ యొక్క లోకస్ అనేది మనం స్టడీ చేస్తే దాన్ని హైపోసైక్లాయిడ్ అంటారు. సో ఇక్కడ హైపోసైక్లాయిడ్ ఏంటంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఈ సర్కిల్ ఇనీషియల్గా సంథింగ్ ఇక్కడెక్కడో ఉంది. సర్కిల్ ఇనీషియల్గా ఏ అనే పాయింట్ దగ్గర ఉంది. సో యాజ్ ద సర్కిల్ రోల్స్ అది ఏమవుతుంది, ఇంకొక న్యూ పొజిషన్కి వచ్చింది. సో ఇనీషియల్గా ఫస్ట్ ఉన్న పొజిషన్ సర్కిల్ ఇది, సెకండ్ పొజిషన్ ఇది. సో ఇక్కడ హెచ్ అనేది జనరేటింగ్ సర్కిల్. సో మనకి హెచ్ అనేది జనరేటింగ్ సర్కిల్. సో ఇక్కడ హైపోసైక్లాయిడ్ ఫామ్ అవుతుంది కదా, అంటే ఈ సపోజ్ ఏ పాయింట్ యొక్క మీరు దాని యొక్క మీరు లోకస్ చూసారు, ఏ అనే పాయింట్ ఫస్ట్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ అనేది అది ఇలా మూవ్ అవుతూ సో ఒక పాత్ని ట్రేస్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే హైపోసైక్లాయిడ్ అంటారు. సో ఏఎల్పి ఈజ్ అవర్ హైపోసైక్లాయిడ్. సో యాజ్ ద సర్కిల్ జనరేటింగ్ సర్కిల్ హెచ్ rolls inside the pitch circle. సో ద జనరేటింగ్ పాయింట్ ఏ. సో ఏ అనేది ఇక్కడ జనరేటింగ్ పాయింట్, ఎందుకంటే మనం ఏ పాయింట్ యొక్క లోకస్ని మనం స్టడీ చేస్తున్నాం. సో ఏ పాయింట్ అనేది ఒక పాత్ని ట్రేస్ చేస్తుంది, అది ఇలా ఉంటుంది. సో సర్కిల్ రోల్ అయ్యే కొలది మనకి ఏ పాయింట్ ఇలా ఒక పాత్ని ట్రేస్ చేస్తుంది, ఇది ఏఎల్పి. సో ఏఎల్పి ఈజ్ అవర్ హైపోసైక్లాయిడ్. ఈ హైపోసైక్లాయిడ్లు ఏం చేస్తారంటే ఒక చిన్న పోర్షన్ అనేది తీసుకుంటారు. ఈ చిన్న పోర్షన్ ఏంటి, సో ఈ హైపోసైక్లాయిడ్లో ఈ పిచ్ సర్కిల్ దగ్గరలో ఉన్న ఈ పోర్షన్, సో ఈ పోర్షన్ని ఫ్లాంక్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు హైపోసైక్లాయిడ్ ప్రాపర్టీస్ ఏంటంటే, సో ఇనీషియల్గా జనరేటింగ్ సర్కిల్ హెచ్ అనేది ఇక్కడ ఉంది ఇనీషియల్ లొకేషన్. సో ఇక్కడ ఏ అనేది ఈ రెండు పిచ్ సర్కిల్కి ఈ జనరేటింగ్ సర్కిల్కి కామన్ పాయింట్ అనేది ఏ దగ్గర ఉంది. సో యాజ్ ద సర్కిల్ రోల్స్ ఏమవుతుంది, జనరేటింగ్ సర్కిల్ సమ్ న్యూ పొజిషన్కి వచ్చింది. ఇది న్యూ పొజిషన్. దిస్ ఈస్ ద న్యూ పొజిషన్ ఆఫ్ దట్ సర్కిల్, దట్ జనరేటింగ్ సర్కిల్. సో ఇక్కడ ఉన్న పాయింట్స్ ఏంటంటే, ఓకే ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడ ఉన్న సర్కిల్ సెకండ్ పొజిషన్ ఇది. సో 1 నుంచి 2 మూవ్ అయ్యే కొలది ఏ అనే పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే, ఏ పాయింట్ మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చింది. సో సర్కిల్ రోల్ అవుతుంది. ఇనీషియల్లీ ద జనరేటింగ్ సర్కిల్ అట్ ఏ అనే దగ్గర టచ్ అయింది ఇనీషియల్ జనరేటింగ్ సర్కిల్. సో ఎప్పుడైతే జనరేటింగ్ సర్కిల్ మూవ్ అవుతుందో ఏ దగ్గర నుంచి పాయింట్ సికి అది మూవ్, సో కాంటాక్ట్ పాయింట్ అనేది డి అయిపోయింది. ఇప్పుడు సి అనేది ఏ పాయింట్ అనేది ఇలా మూవ్ అవుతూ సి దగ్గరికి వచ్చింది. ఈ రోల్ అవుతున్న సర్కిల్ డి దగ్గర టచ్ అయింది పిచ్ సర్కిల్ తోటి. సో అండ్ ద పాయింట్ డి ఈస్ ద కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ టూ పిచ్ సర్కిల్స్. సో రెండు
సో ఒక పిచ్ సర్కిల్కి జనరేటింగ్ సర్కిల్ యొక్క కాంటాక్ట్ పాయింట్ అనేది ఇప్పుడు డి అవుతుంది. సో ఇప్పుడు ఈ సెకండ్ పొజిషన్ దగ్గర కాంటాక్ట్ పాయింట్ అనేది డి దగ్గర ఉంది, ఏ పాయింట్ అనేది సి దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద లైన్ జాయినింగ్ ఆఫ్ ద జనరేటింగ్ పాయింట్ దట్ ఈస్ ఏ. సో ఇక్కడ జనరేటింగ్ పాయింట్ సెకండ్ పొజిషన్లో సి అనే పాయింట్ దగ్గర ఉంది. సో సి పాయింట్ని, సో ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది, డి దగ్గర ఉంది, రెండు సర్కిల్స్కి కూడా. సో ఒకవేళ మీరు సి అండ్ డిని జాయిన్ చేస్తే లైన్ జాయినింగ్ ఆఫ్ ద పాయింట్ సి అండ్ డి, సో ఇది ఎప్పుడు కూడా సి అండ్ డిని జాయిన్ చేసిన లైన్ అనేది మనకి ఈ హైపోసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది అన్నది ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ దట్ హైపోసైక్లాయిడ్. సో రెండు పాయింట్స్ ఏంటంటే ఈ ఏ అనేది జనరేటింగ్ పాయింట్. సో సెకండ్ పొజిషన్ అది ఎప్పుడైతే రోల్ అయ్యి ఈ పొజిషన్కి రీచ్ అయిందో ఏ పాయింట్ అనేది సి దగ్గరికి వచ్చింది. సో జనరేటింగ్ పాయింట్ని అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ సర్కిల్స్ దట్ ఈస్ డి, ఈ రెండు సర్కిల్స్ యొక్క కాంటాక్ట్ పాయింట్ డి అండ్ ఈ జనరేటింగ్ పాయింట్ సి. సో ఈ రెండాటిని జాయిన్ చేసిన లైన్ అంటే సిడి లైన్. సో సిడి లైన్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు హైపోసైక్లాయిడ్కి ఆ సిడి లైన్ అనేది ఎప్పుడూ కూడా నార్మల్గా ఉంటుంది. హైపోసైక్లాయిడ్ ఏది ఇక్కడ ఏఎల్ పి. సో అది ఫస్ట్ పాయింట్. సో ద లైన్ జాయినింగ్ ఆఫ్ జనరేటింగ్ పాయింట్ ఏ and point of contact is always normal to hypocycloid. So CD line is normal to hypocycloid ALP. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే సో ఇక్కడ ఈ ఆర్క్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఆర్క్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ సిడి. సో సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ హైపోసైక్లాయిడ్ ఈజ్ ఆర్క్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ సిడి. సో కాకపోతే ఆర్క్ ఏడి అనేది పిచ్ సర్కిల్ మీద ఉంది. ఆర్క్ ఏడి ఈజ్ ఆన్ పిచ్ సర్కిల్, ఆర్క్ సిడి ఈజ్ ఆన్ జనరేటింగ్ సర్కిల్. సో ఆర్క్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ సిడి, కాకపోతే ఆర్క్ ఏడి అనేది పిచ్ సర్కిల్ మీద ఉన్న ఆర్క్, ఈ సిడి ఆర్క్ అనేది ఈ జనరేటింగ్ సర్కిల్ హెచ్ మీద ఉంది. సో అది అది ఇంకొక ప్రాపర్టీ ఆఫ్ దట్ హైపోసైక్లాయిడ్. ఆర్క్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ సిడి. సో ఆర్క్ ఏడి అనేది పిచ్ సర్కిల్ మీద ఉన్న ఆర్క్ సిడి అనేది జనరేటింగ్ సర్కిల్ హెచ్ మీద ఉన్న ఆర్క్. సో నెక్స్ట్ ఇది హైపోసైక్లాయిడ్ ప్రాపర్టీస్ అంటే రెండు ప్రాపర్టీస్ ఏంటంటే, సో ఎక్కడైతే జనరేటింగ్ పాయింట్ ఉందో ఆ జనరేటింగ్ పాయింట్ని అండ్ ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో రెండు సర్కిల్స్కి, సో వాటిని జాయిన్ చేసే లైన్ సిడి లైన్ అనేది ఎప్పుడూ కూడా హైపోసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుందని ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్క్ ఏడి, ఈ పిచ్ సర్కిల్ మీద ఉన్న ఈ ఆర్క్ లెంత్ ఏడి ఈజ్ ఈక్వల్ టు సిడి లెంత్. సిడి అనేది ఏమో మనకి జనరేటింగ్ సర్కిల్ మీద ఉంది. ఆ రెండు ప్రాపర్టీస్ ఆఫ్ హైపోసైక్లాయిడ్. సో ఈ రెండు ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఫండమెంటల్ ఆఫ్ గేరింగ్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఓకే, మనకి హైపోసైక్లాయిడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసైక్లాయిడ్. సో ఎపిసైక్లాయిడ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? సో ఒక సర్కిల్ బయటనే ఇంకొక సర్కిల్ ఒకవేళ రోల్ అయితే అప్పుడు మనకి ఎపిసైక్లాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది జనరేటింగ్ సర్కిల్ ఆఫ్ ఈజ్ ద జనరేటింగ్ సర్కిల్ ఆఫ్ ఎపిసైక్లాయిడ్. సో ఎపిసైక్లాయిడ్ అనేది ఇక్కడ నుంచి పిఎఫ్ సో పిఎఫ్బి ఈజ్ ద ఎపిసైక్లాయిడ్.
సో ఇప్పుడు ఈ పిచ్ సర్కిల్ బయటన ఒక జనరేటింగ్ సర్కిల్ ఉంది. అది ఈ అనేది జనరేటింగ్ సర్కిల్. ఇది ఇనీషియల్గా సపోజ్ ఇక్కడ ఉంది. ఇనీషియల్గా జనరేటింగ్ సర్కిల్ అక్కడ ఉంది. అంటే ఇది ఈ అనే జనరేటింగ్ సర్కిల్. సో ఎప్పుడైతే రోల్ అవుతుందో సో ఒక పాయింట్ పి అనేది ఒక పాత్ని ట్రేస్ చేస్తుంది. సో దీన్ని ఏమంటారంటే ఎపిసైక్లాయిడ్ అంటారు. సో ఎపిసైక్లాయిడ్ ఏంటి? పిఎఫ్బి. పిఎఫ్బి ఈజ్ ద ఎపిసైక్లాయిడ్ కర్వ్. సో ఇక్కడ కూడా సేమ్ హైపోసైక్లాయిడ్లో ఎలాగైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సో ఇక్కడ కూడా అలాగే సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఈ ఎపిసైక్లాయిడ్లో ఈ చిన్న పోర్షన్ ఏదైతే మనకి ఈ పిచ్ సర్కిల్ దగ్గరగా ఉందో దాన్ని ఫేస్ కింద సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఫేస్. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఏంటంటే సో ఇక్కడ కూడా లైన్ జాయినింగ్ ఆఫ్ ద జనరేటింగ్ పాయింట్ అండ్ ద పిచ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ సర్కిల్స్ and the point of contact of two circles is always normal to epicycloid. సో రెండు ఓకే, రెండు సర్కిల్స్కి కూడా కాంటాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ పిచ్ సర్కిల్ ఇది, బయట జనరేటింగ్ సర్కిల్ ఉంది. సో జనరేటింగ్ సర్కిల్ ఈకి అండ్ పిచ్ సర్కిల్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంటాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంది? కే అనే పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ చూడండి, ఇదేమో జనరేటింగ్ సర్కిల్, ఈ అనేది జనరేటింగ్ సర్కిల్, ఈ పిచ్ సర్కిల్ ఏమో ఇక్కడ ఉంది. సో ఈ రెండాటికి కాంటాక్ట్ పాయింట్ కే అనే పాయింట్ దగ్గర ఉంది. సో కే ఈజ్ ద కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ టూ సర్కిల్స్, దట్ ఈస్ పిచ్ సర్కిల్ అండ్ జనరేటింగ్ సర్కిల్. సో జనరేటింగ్ సర్కిల్కి పిచ్ సర్కిల్కి కాంటాక్ట్ పాయింట్ కే దగ్గర ఉంది. సో ఈ కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని అండ్ జనరేటింగ్ పాయింట్ని మనం డ్రా చేస్తే ఆ లైన్ అనేది ఎపిసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది. సో ఇక్కడ జనరేటింగ్ పాయింట్ ఏంటంటే పి అనేది జనరేటింగ్ పాయింట్. సో ఇక్కడ చూడండి, సో పి అనేది జనరేటింగ్ పాయింట్. ఈ పాయింట్ అనేది సంథింగ్ ఇలా మూవ్ అవుతూ ఈ సర్కిల్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఆ పాయింట్ ఎక్కడికి వచ్చిందంటే జీ పాయింట్ వరకు వచ్చింది. సో పి పాయింట్ అనేది జీ పాయింట్కి రీచ్ అయింది. సో ఇప్పుడు జీ అనేది జనరేటింగ్ పాయింట్. సో ఈ జనరేటింగ్ పాయింట్ జీని అండ్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ సర్కిల్స్ కేని, సో జీ అండ్ కేని ఈ రెండాటిని జాయిన్ చేసే లైన్ అనేది ఎపిసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది. ఇది ఇంకొక ప్రాపర్టీ. సో కే అండ్ జీ, సో కే అండ్ జీని జాయిన్ చేసిన లైన్, ఈ లైన్ అనేది సో కే అండ్ జీని జాయిన్ చేసిన లైన్, సో కేజీ లైన్ ఈజ్ నార్మల్ టు ఎపిసైక్లాయిడ్. సో ఎపిసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది కేజీ లైన్. ఇక్కడ ఎపిసైక్లాయిడ్ ఏంటి? పిఎఫ్బి. సో పిఎఫ్బి ఈజ్ ద ఎపిసైక్లాయిడ్. సో అక్కడ నుంచి ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీకే ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ఎపిసైక్లాయిడ్ పిఎఫ్బి. సో కే అనేది కాంటాక్ట్ పాయింట్ రెండు సర్కిల్స్కి, జీ అనేది జనరేటింగ్ పాయింట్. సో ఈ రెండిట్లో జాయిన్ చేసిన లైన్ అనేది మనకి ఈ ఎపిసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుందని చెప్పి ఒక పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సిమిలర్గా ఆర్క్ లెన్స్ ఈక్వల్ అని చెప్తాము. అది ఏంటంటే సో ఇనీషియల్గా సపోజ్ ఇక్కడ నుంచి చూడండి, ఇనీషియల్లీ ఇక్కడ ఉంటుంది మనకి సర్కిల్, అది రోల్ అవుతూ ఇంకొక పాయింట్కి రీచ్ అయింది, అది కే వరకు వచ్చింది. సో ఆర్క్ పీకే ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ కేజేజీ. ఆర్క్ పీకే ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ కేజేజీ, అది ఒక పాయింట్. ఇది మామూలు ప్రాపర్టీస్ అంతే ఇవి. సో ఇది మ్యాథమెటిక్స్లో వస్తుంది మోస్ట్లీ. ఆర్క్ పీకే ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ కేజేజీ
సో, సిమిలర్‌గా ఇంకొకటేంటంటే ఆర్క్ కేబీ. సో, ఈ కేబీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ కేజీ. సో, కేబీ అనేది పిచ్ సర్కిల్ మీద తీసుకుంటున్నాము. కేజీ అనేది ఈ జనరేటింగ్ సర్కిల్ మీద తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా పీకే అనేది పిచ్ సర్కిల్ మీద ఉన్న ఆర్క్. ఈ కేజేజీ అనేది జనరేటింగ్ సర్కిల్ మీద ఉన్న ఆర్క్. సో, టోటల్‌గా 4 స్టేట్మెంట్స్, 4 ప్రాపర్టీస్. సో, ఎపిసైక్లాయిడ్. సో, ఫస్ట్‌ది ఇదే ఇంపార్టెంట్. సో, మీరు ఒకవేళ జనరేటింగ్ పాయింట్‌ని అండ్ 2 సర్కిల్స్ యొక్క కాంటాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో, సో, వాటి రెండిటిని జాయిన్ చేసే లైన్ అనేది ఆల్వేస్ నార్మల్ టు ఎపిసైక్లాయిడ్. సో, సిమిలర్‌గా హైపోసైక్లాయిడ్. ఆ 2 కూడా ఇంపార్టెంట్. సో, అవి యూజ్ చేసి మనం ప్రూవ్ చేస్తాం. ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్‌ని సాటిస్ఫై చేస్తుందా లేదా. ఓకే. ఇక్కడ ఒకసారి చూడండి. సో, ఇది ఫస్ట్ గేర్ అనుకోండి. సపోజ్ ఇదేమో సెకండ్ గేర్ అనుకోండి. సో, ఇక్కడ ఈ పోర్షన్ ఉంది కదా! ఇక్కడున్న ఈ పోర్షన్ అనేది సో, ఇదేంటంటే ఫ్లాంక్ పోర్షన్ కదా ఇది. ఎందుకంటే పిచ్ సర్కిల్ కిందన ఉంది. సో, ఇది ఫ్లాంక్ పోర్షన్. సో, ఈ ఫ్లాంక్ పోర్షన్ ఆఫ్ గేర్ 1. సో, ఫ్లాంక్ పోర్షన్ ఆఫ్ గేర్ 1. సో, ఫ్లాంక్ పోర్షన్ ఆఫ్ గేర్ 1. సో, అది దేనితో ఐ మీన్ టచ్ అయింది? ఇక్కడ దీంతో టచ్ అయింది కదా! ఇదేంటి? ఫేస్. ఫేస్ పోర్షన్ ఆఫ్ గేర్ 2. సో, ఎప్పుడైతే మనకి 2 గేర్స్ మెష్ అవుతున్నాయో అంటే ఎంగేజ్ అవుతున్నాయో, సో, ఫ్లాంక్ పోర్షన్ ఆఫ్ గేర్ 1 అనేది సో, ఇది ఫ్లాంక్ పోర్షన్ ఆఫ్ గేర్ 1 అనేది ఈ ఫేస్ పోర్షన్ ఆఫ్ గేర్ 2 తోటి కాంటాక్ట్‌లోకి వస్తాయి. సో, ఇప్పుడు ఈ ఫ్లాంక్ పోర్షన్ అండ్ ఫేస్ పోర్షన్ కూడా 2 కూడా మెషింగ్‌లో కాంటాక్ట్‌లోకి వస్తున్నాయి మనకి. సో, ఫర్ ప్రాపర్ ఎంగేజ్‌మెంట్ మనం ఏం చేస్తామంటే ఈ okay, during meshing of teeth, the face of a tooth on one is to mesh with the flank of another tooth ఆన్ ద అదర్ గేర్. సో, ఒక దాని యొక్క ఫ్లాంక్ పోర్షన్ అండ్ ఇంకొక దాని యొక్క ఫేస్ పోర్షన్ అనేది మనకి మెష్ అవుతాయి. సో, ఫర్ ప్రాపర్ మెషింగ్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ జనరేటింగ్ ఫేస్ ఆఫ్ ఎ టూత్ ఆన్ వన్ గేర్ ఈస్ ద సేమ్ యాజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ జనరేటింగ్ ఫ్లాంక్ ఆఫ్ ద మెషింగ్ టూత్. సో, ఇప్పుడు ఈ ప్రాపర్‌గా మెష్ అవ్వడం గురించి ఏం చేస్తున్నామంటే మనకు 2 జనరేటింగ్ సర్కిల్స్ కావాలి. ఒకటి ఏంటంటే ఒకదానిది సో, ఇలా 2 గేర్స్ ఉన్నాయి. సో, ఇదొక సెకండ్ గేర్. ఇది గేర్ 2 అండ్ ఇదేమో గేర్ 1. సో, ఇక్కడ ఈ ఈ గేర్ 2 అనేది ఇది ఫేస్ పోర్షన్ ఆఫ్ గేర్ 2. ఇదేంటి ఇక్కడ ఐ మీన్ ఇదేంటంటే ఫ్లాంక్ పోర్షన్ ఆఫ్ గేర్ 2 సారీ గేర్ 1. సో, మనకి ఏంటంటే ఈ 2 ఈ ఫేస్ పోర్షన్‌ని అండ్ ఫ్లాంక్ పోర్షన్‌ని సో, రెండాటిలిని మనకి జనరేట్ చేసేలా ఒక జనరేటింగ్ సర్కిల్ అనేది ఉండాలి. సో, ఈ 2 ఐ మీన్ ఒకే జనరేటింగ్ సర్కిల్ తీసుకుంటే ప్రాపర్ మెషింగ్ ఉంటుందని చెప్పారు. సో, ఇప్పుడు అంటే ఈ ఫేస్ పోర్షన్‌ని అండ్ ఫ్లాంక్ పోర్షన్‌ని మనం జనరేట్ చేయడానికి ఒకే జనరేటింగ్ సర్కిల్ తీసుకున్నాం. అది ఇది. ఈ రెడ్ కలర్‌ది మనకి జనరేటింగ్ సర్కిల్.
సో, మీరు కాకపోతే ఇక్కడ ఈ ఫేస్ అండ్ ఫ్లాంక్ పోర్షన్స్ అనేవి మీరు డిఫరెంట్ డయామీటర్స్‌తో కూడా మనం చేయొచ్చు. సపోజ్ ఈ జనరేటింగ్ సర్కిల్ ఒకటి తీసుకోవచ్చు. అలాగే జనరేటింగ్ సర్కిల్ ఒకటి తీసుకొని మీరు ఫేస్ పోర్షన్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి వేరే ఇంకో జనరేటింగ్ సర్కిల్ తీసుకొని ఫ్లాంక్ పోర్షన్ అనేది ఐ మీన్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి రెండాట్లికి కూడా ప్రాపర్ మెషింగ్ అవ్వాలి. అండ్ ఇంటర్చేంజబిలిటీ పర్పస్ కోసం ఏంటంటే ఒకటే జనరేటింగ్ సర్కిల్ అనేది 2 కర్వ్స్‌ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో, సేమ్ జనరేటింగ్ సర్కిల్ అనేది ఫేస్ పోర్షన్‌ని ప్రిపేర్ చేయడానికి అండ్ ఫ్లాంక్ పోర్షన్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే of course, the face and the flank of a tooth of a gear can be generated by two circles of different diameter. సో రెండు డిఫరెంట్ జనరేటింగ్ సర్కిల్ తీసుకుని మనం ఫేస్ పోర్షన్ ఫ్లాంక్ పోర్షన్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇంటర్చేంజబిలిటీ ఉండడం గురించి ఏం చేస్తారంటే సో ఫేస్ అండ్ ఫ్లాంక్స్ ఆఫ్ బోత్ ద టీత్ ఇన్ ద మెష్ ఆర్ జనరేటెడ్ బై ద సర్కిల్స్ ఆఫ్ సేమ్ డయామీటర్. ఇంటర్చేంజబిలిటీ పర్పస్ కోసం ఒకే సేమ్ డయామీటర్ ఉన్న జనరేటింగ్ సర్కిల్ తోటి మనం ఫేస్ రెండు టీత్ యొక్క రెండు గేర్స్ యొక్క టీత్ అనేది ప్రిపేర్ చేస్తాం ఫేస్ అండ్ ఫ్లాంక్ పోర్షన్స్ అని. ఓకే, ఇక్కడ రెండు గేర్స్ అనేవి మెషింగ్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే పిచ్ సర్కిల్ ఆఫ్ గేర్ 2, ఇది పిచ్ సర్కిల్ ఆఫ్ గేర్ 2 అండ్ ఇది పిచ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1. సో జనరేటింగ్ సర్కిల్ అనేది ఇక్కడ మనకి జీ అనేది జనరేటింగ్ సర్కిల్. సో జీ ఈజ్ అవర్ జనరేటింగ్ సర్కిల్. సో ఇప్పుడు మనకి ఈ పిచ్ సర్కిల్ బయటన ఈ జనరేటింగ్ సర్కిల్ అనేది రోల్ అవుతుంది. సపోజ్ ఇనీషియల్గా ఇక్కడ ఎక్కడ ఉంది, సో ఒక సర్కిల్ బయటన ఇంకొక సర్కిల్ ఇలా రోల్ అవుతుంది అంటే మనకి ఇక్కడ జనరేట్ చేసే సర్కిల్ ఐ మీన్ పిచ్ సర్కిల్ 2 మీద అవుట్ సైడ్ దిస్ పిచ్ సర్కిల్ మనకు ఒక సర్కిల్ అనేది రోల్ అవుతుంది. సో ఇక్కడ జనరేట్ చేసేది కర్వ్ ఏంటి, ఎపి సైక్లాయిడ్. సో ఎపి సైక్లాయిడ్ కర్వ్ అనేది మనకి ఈ సర్కిల్ 2 మీద ఈ జనరేటింగ్ సర్కిల్ రోల్ అవ్వడం వల్ల వస్తుంది. అంటే ఇది ఈ B1A1 అనేది మనకి ఓకే ఈ B1A1. సో B1A1 is the portion of the epicycloid. సో B1A1 is a portion of epicycloid. సిమిలర్గా ఈ జనరేటింగ్ సర్కిల్ Z అనేది ఉంది కదా, సో రెండు కూడా సేమ్ జనరేటింగ్ సర్కిల్స్ తీసుకుంటున్నాము. కాకపోతే ఇది ఏంటంటే పిచ్ సర్కిల్, ఎందుకంటే మనకి ఒక దాని యొక్క ఫేస్ అనేది ఇంకొక దాని యొక్క ఫ్లాంక్తో కాంటాక్ట్లో ఉండాలి, కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి. సో C1 ఈ C1A1. సో C1A1 is the portion of the హైపోసైక్లాయిడ్ యొక్క పోర్షన్. సో ఈ రెండాటిని కూడా మనకి ఈ C1A1 అనేది యాక్చువల్గా ఎలా జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా ఆ సర్కిల్ అనేది సంథింగ్ ఎక్కడో ఉంటుంది. సో ఇనీషియల్గా ఈ సర్కిల్ ఇక్కడెక్కడో ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ఇలా సర్క్యులర్గా రొటేట్ అవుతుందో ఇంకొక పొజిషన్కి వస్తుంది. సపోజ్ ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు C1 అనేది ఈ పాయింట్లో అది ఐ మీన్ ఈ హైపోసైక్లాయిడ్ కర్వ్ని అది ఫామ్ చేస్తుంది. సో C1A1 is the portion of the hypocycloid.
that is generated by the generating circle Z, which rolls on the circumference of or inside the circumference of the first pitch circle. ఓకే. సో ఇక్కడ జనరేటింగ్ పాయింట్ ఏంటంటే, సో A1 ఈజ్ ద జనరేటింగ్ పాయింట్. ఎందుకంటే సో ఇనీషియల్‌గా మనకి ఈ ఈ సర్కిల్ అనేది, ఈ జనరేటింగ్ సర్కిల్ అనేది సో పిచ్ సర్కిల్ మీద సంథింగ్ ఇక్కడ టచ్ అవుతుంది. సో ఇక్కడ టచ్ అవుతుంది ఇలాగా. ఇదే జీ. సో ఇనీషియల్‌గా జనరేటింగ్ సర్కిల్ అనేది ఈ B1 అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ఎప్పుడైతే రోల్ అవుతుందో సో B1 పాయింట్ అనేది సమ్ ఇక్కడ వరకు వచ్చింది. A1 పాయింట్ వరకు వచ్చింది. సో A1 ఈజ్ ద జనరేటింగ్ పాయింట్. సో నెక్స్ట్ సో A1 B1 అనేది పోర్షన్ ఆఫ్ ది ఎపిసైక్లాయిడ్. సిమిలర్‌గా ఈ హైపోసైక్లాయిడ్ అనేది ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ అనేది అది రోల్ అవ్వాలి. సో ఇది పిచ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1. సో దీని లోపల ఈ జనరేటింగ్ సర్కిల్ అనేది ఏమవుతుంది, రోల్ అవుతుంది. అలా రోల్ అవుతున్నప్పుడు మనకి అది ఈ పాత్ని ట్రేస్ చేస్తుంది. C1 A1 ఈ హైపోసైక్లాయిడ్ యొక్క కొంచెం పోర్షన్ ఇది C1 A1 అనేది. సో A1 ఈజ్ ద జనరేటింగ్ పాయింట్ ఆఫ్ ఎపిసైక్లాయిడ్ A1 B1 అండ్ A1 ఈజ్ ద జనరేటింగ్ పాయింట్ ఆఫ్ హైపోసైక్లాయిడ్ A1 C1. A1 C1 అండ్ A1 B1 యొక్క జనరేటింగ్ పాయింట్ అనేది A1. Okay, A1 is the generating point for two cars A1 B1 epicycloid and A1 C1 hypocycloid. So A1 B1 is generated when the generating circle Z moves in the clockwise direction on the pitch circle of the gear 2 and at the start A1 coincides with P1. సో ఇనీషియల్గా చెప్పాం కదా, ఈ జనరేటింగ్ సర్కిల్ అనేది ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఈ B1 A1 కోయిన్సైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇనీషియల్గా ఈ A1 అండ్ C1 రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. సో దాని తర్వాత ఎప్పుడైతే రోల్ అవుతుందో C1 A1 అనేది ఫామ్ అవుతుంది హైపోసైక్లాయిడ్. సో A1 C1 is generated when the circle Z moves clockwise inside the pitch circle of the gear 2 and in the beginning of A1 coincides with C1. సో A1 అనేది ఇనీషియల్గా B1తో కోయిన్సైడ్ అయి ఉంటుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎపిసైక్లాయిడ్ అండ్ సిమిలర్గా A1 అనేది C1తో కోయిన్సైడ్ ఉంటుంది ఇన్ ద కేస్ ఆఫ్ హైపోసైక్లాయిడ్. ఓకే, ఇదే ఇంపార్టెంట్. సో మనకి ఎపిసైక్లాయిడ్ ప్రాపర్టీస్ చెప్పాను. ఏంటంటే జనరేటింగ్ పాయింట్ని అండ్ జనరేటింగ్ సర్కిల్ అండ్ పిచ్ సర్కిల్ ఎక్కడైతే రెండు సర్కిల్స్ యొక్క కాంటాక్ట్ పాయింట్ ఉందో, సో రెండు సర్కిల్స్ యొక్క కాంటాక్ట్ పాయింట్ అండ్ జనరేటింగ్ పాయింట్ని మీరు జాయిన్ చేసిన లైన్ అనేది ఎప్పుడూ కూడా ఆ ఎపిసైక్లాయిడ్ ఏదైతే ఫామ్ అవుతుందో దానికి నార్మల్గా ఉంటుందని చెప్పాం. సో సపోజ్ ఇనీషియల్గా మనకి B1 దగ్గర జనరేటింగ్ పాయింట్ ఉంది. సో ఎప్పుడైతే అది మూవ్ అవుతుందో, సో సర్కిల్ రోల్ అవుతుందో Z అనేది ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ పిచ్ సర్కిల్ 2, సో ఈ B1 A1 అనే ఎపిసైక్లాయిడ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు జనరేటింగ్ పాయింట్ అనేది A1. సో A1 is the generating point. ఈ జనరేటింగ్ పాయింట్ని అండ్ ఇది G అనేది మనకి జనరేటింగ్ సర్కిల్, ఈ జనరేటింగ్ సర్కిల్ అండ్ ఇదేమో మనకి పిచ్ సర్కిల్. సో ఎందుకంటే ఎపిసైక్లాయిడ్ అంటే బయట సర్కంఫరెన్స్ బయట కదా రోల్ అవ్వాలి. ఈ సర్కిల్ పిచ్ సర్కిల్ 2 బయట ఇది రోల్. సో ఈ B1 A1 అనేది మనకి ఎపిసైక్లాయిడ్.
ఇప్పుడు జనరేటింగ్ పాయింట్ ఇక్కడ వచ్చేసరికి A1 దగ్గర ఉంది. సో కాంటాక్ట్ పాయింట్ 2 ఈ పిచ్ సర్కిల్కి అండ్ జనరేటింగ్ సర్కిల్ యొక్క కాంటాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. జీ సర్కిల్కి ఈ పిచ్ సర్కిల్కి కాంటాక్ట్ పాయింట్ P అనే పాయింట్ దగ్గర ఉంది. సో మీరు ఈ కాంటాక్ట్ పాయింట్ని ఈ జనరేటింగ్ పాయింట్ని జాయిన్ చేసిన లైన్ అంటే ఇది జనరేటింగ్ పాయింట్ A1, ఇదేమో కాంటాక్ట్ పాయింట్ P. So P is the contact, common point of two circles. సో ఇప్పుడు ఈ లైన్ A1P అనే లైన్ అది దేనికి నార్మల్గా ఉంటుంది? ఏపీ సైక్లాయిడ్కి A1P లైన్. సో A1 అంటే జనరేటింగ్ పాయింట్, ఇది A1 జనరేటింగ్ పాయింట్ అంటే ఇలా మూవ్ అవుతుంది కదా. ఇది P అంటే ఒక పిచ్ సర్కిల్ ఈ జనరేటింగ్ సర్కిల్ యొక్క కామన్ పాయింట్. సో P ఈజ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ పిచ్ సర్కిల్ అండ్ జనరేటింగ్ సర్కిల్. సో ఈ రెండింటిని జాయిన్ చేసిన A1P లైన్ అనేది కామన్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ఎపిసైక్లాయిడ్. So always A1P line is always normal to ఎపిసైక్లాయిడ్. ఇక్కడ ఎపిసైక్లాయిడ్ ఏది? ఈ ఎల్లో కలర్దే కదా ఎపిసైక్లాయిడ్. సో A1B1 ఈజ్ అవర్ ఎపిసైక్లాయిడ్. సో ఈ ఎపిసైక్లాయిడ్ A1B1కి ఈ A1P అనేది నార్మల్గా ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ ప్రాపర్టీ ఆఫ్ ఎపిసైక్లాయిడ్. ఇక్కడ ఈ పాయింట్స్ ఒకసారి చదువుదాం. The two pitch circles touch each other at pitch point దగ్గర టచ్ అయ్యి. సో వెన్ ద సర్కిల్ ఇది ఒక పిచ్ సర్కిల్, ఈ పిచ్ సర్కిల్ అనేది ఉంది. సో ఈ రెండు పెద్ద సర్కిల్స్, రెండు పిచ్ సర్కిల్స్ ఇవి పిచ్ పాయింట్ దగ్గర టచ్ అయ్యి. సో వెన్ ద జనరేటింగ్ సర్కిల్ G టచెస్ ద పిచ్ సర్కిల్ 2 ఎట్ P. సో ఈ జనరేటింగ్ సర్కిల్ అనేది G అనేది ఈ సెకండ్ దాని యొక్క పిచ్ సర్కిల్ని P అనే పాయింట్ దగ్గర టచ్ అయింది. సో అప్పుడు టచ్ అవుతున్నప్పుడు మనకి జనరేటింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? A1 దగ్గర ఉంది. సో జనరేటింగ్ సర్కిల్ ఈ పిచ్ సర్కిల్ ఇక్కడ టచ్ అయినప్పుడు జనరేటింగ్ పాయింట్ A1 దగ్గర ఉంది. సో ఈ A1 అండ్ Pని జాయిన్ చేసిన లైన్, సో A1P లైన్ అనేది ఈ ఎపిసైక్లాయిడ్, ఈ ఎల్లో కలర్ ఎపిసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది. సో ద లైన్ జాయినింగ్ ఆఫ్ జనరేటింగ్ పాయింట్ A1 అండ్ intersection point of P of two circles, pitch circle of gear 2 and generating circle is A1P. So line A1P is normal to the face of tooth on gear 1. So ఇక్కడ A1P, సో A1B1, సో ఇదేంటి? ఫేస్ పోర్షనే కదా, ఫేస్ పోర్షన్ ఆఫ్ గేర్ 2. సో గేర్ 2 యొక్క ఫేస్ అనేది ఈ A1B1. సో దీంతోనే కదా ప్రిపేర్ చేసాం. సో A1B1 ఈజ్ అ ఫేస్ పోర్షన్. సో ఫేస్ ఆఫ్ ద గేర్ 2కి ఈ A1P అనేది ఎలా ఉంది? నార్మల్గా ఉంది. సో ఈ ఎపిసైక్లాయిడ్ వల్లే కదా ఆ షేప్లో కదా ఫేస్ ఫామ్ చేసాం. సో ఈ ఫేస్ ఆఫ్ ద గేర్ 2కి A1P అనేది నార్మల్గా ఉంది. సో అది ఒక ఫస్ట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ సిమిలర్గా ఏంటంటే మనకి సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసైక్లాయిడ్ అయిపోయింది, నెక్స్ట్ హైపోసైక్లాయిడ్. హైపోసైక్లాయిడ్ అంటే ఒక సర్కిల్ లోపల ఇంకొక జనరేటింగ్ సర్కిల్ అనేది రోల్ అవ్వాలి. సో ఇక్కడ ఈ సర్కిల్ లోపల, సో ఇది పిచ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1. సో పిచ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1. సో ఎప్పుడైతే మనకి ఇనీషియల్గా మనకి C1 పాయింట్ దగ్గర ఈ జనరేటింగ్ సర్కిల్ ఉంది. సో ఎప్పుడైతే ఇది ఇలా క్లాక్ వైజ్ రోల్ అవుతుందో, సర్కిల్ ఇక్కడ ఉండి సంథింగ్ ఇలా ఇటు సైడ్ రోల్ అవుతుందో, క్లాక్ వైజ్ రోల్ అవుతుందో, మనకి ఈ షేప్
ఐ మీన్ ఈ కర్వ్ని ట్రేస్ చేస్తుంది C1 అనే పాయింట్. సో ఇప్పుడు జనరేటింగ్ పాయింట్ ఎక్కడుంది? ఎప్పుడైతే ఈ జనరేటింగ్ సర్కిల్ జీ అనేది ఇక్కడికి ఈ పిచ్ పాయింట్ దగ్గర టచ్ అయిందో, సో ఇప్పుడు మనకి జనరేటింగ్ పాయింట్ అనేది A1 దగ్గర ఉంది. సో A1 C1 ఈజ్ ద హైపోసైక్లాయిడ్. సో హైపోసైక్లాయిడ్ ఎలా ఫామ్ అవుతుంది? ఈ పిచ్ సర్కిల్ 1 మీదన లోపల ఈ జనరేటింగ్ సర్కిల్ రోల్ అవుతుంది. ఇనీషియల్గా సంథింగ్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది మనకి జనరేటింగ్ సర్కిల్. అది ఎప్పుడైతే ఇలా క్లాక్ వైజ్ రోల్ అవుతుందో C1 పాయింట్ అనేది సంథింగ్ ఇలా మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చింది. సో పిచ్ సర్కిల్ అని ఇక్కడ టచ్ అయింది ఈ జనరేటింగ్ సర్కిల్ అనేది. సో C1 A1 is the hypocycloid. C1 A1 is the hypocycloid. ఇది హైపోసైక్లాయిడ్. నెక్స్ట్ ఏంటంటే జనరేటింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? A1. సో A1 ఈజ్ అవర్ జనరేటింగ్ పాయింట్. A1 ఈజ్ అవర్ జనరేటింగ్ పాయింట్. ఈ జనరేటింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో రెండు సర్కిల్స్ యొక్క కాంటాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంది? ఈ పాయింట్ దగ్గర ఉంది. ఎందుకంటే ఈ జనరేటింగ్ సర్కిల్ అనేది ఇక్కడికి వచ్చింది. సో జీ అండ్ పి సర్కిల్ 1ది ఎక్కడ? ఈ రెండు సర్కిల్స్ కూడా ఈ సర్కిల్ అండ్ ఈ సర్కిల్, ఈ రెండు సర్కిల్స్ కూడా ఎక్కడ టచ్ అయినాయి? ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది. సో పి ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ సర్కిల్స్. కాకపోతే టూ సర్కిల్స్ ఏంటి? ఒకటేమో పిచ్ సర్కిల్ ఆఫ్ 1, ఇంకోటేమో జనరేటింగ్ సర్కిల్. సో ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర టచ్ అయింది. అంటే జనరేటింగ్ పాయింట్ A1ని అండ్ పి పాయింట్ని జాయిన్ చేసిన లైన్ అనేది ఈ హైపోసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది. అంటే A1 జనరేటింగ్ పాయింట్ ఈ పాయింట్ని అండ్ రెండు పాయింట్స్ని టచ్ అయిన రెండు సర్కిల్స్ని టచ్ అయిన లైన్ పాయింట్ అనేది P. సో ఇప్పుడు A1P అనేది A1P ఈజ్ నార్మల్ టు హైపోసైక్లాయిడ్. ఇక్కడ హైపోసైక్లాయిడ్ ఏంటి? A1 C1. సో జనరేటింగ్ పాయింట్ని అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని జాయిన్ చేసిన లైన్ A1P అనేది నార్మల్ టు హైపోసైక్లాయిడ్, దట్ ఈస్ A1 C1. సో కాకపోతే ఈ A1 C1 అనేది మనకి ఫస్ట్ గేర్ యొక్క ఇది ఫ్లాంక్ పోర్షన్. కాకపోతే A1 C1 అనేది A1 C1 is the flank portion of gear 1. సో ఇందాకదేమో ఫేస్, ఇది A1 B1 ఫేస్, అది సెకండ్ గేర్ది. ఇదేమో ఫ్లాంక్. సో పిచ్ సర్కిల్ కింద ఉంది కదా ఇది ఫ్లాంక్ పోర్షన్. సో A1 C1 is the flank portion of gear 1. సో ఇప్పుడు A1P అనే లైన్ ఈ ఫ్లాంక్ పోర్షన్కి నార్మల్గా ఉంటుందని వచ్చింది. సో రెండు స్టేట్మెంట్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ గేర్ 2 యొక్క రెండు పాయింట్స్ ఏంటంటే, సో ఫేస్ ఆఫ్ ద గేర్ 2కి A1P నార్మల్గా ఉంటుంది వచ్చింది. సో ఈ పాయింట్, సో ఫేస్ ఆఫ్ ద టూత్ ఆన్ గేర్ 2, సో గేర్ 2 యొక్క ఫేస్ ఆఫ్ ద టూత్కి A1P నార్మల్ అని వచ్చింది. నెక్స్ట్ది ఏంటంటే ఫ్లాంక్ ఆఫ్ ద గేర్ 1. సో ఫ్లాంక్ ఆఫ్ ద గేర్ 1 A1 C1. సో ఫ్లాంక్ ఆఫ్ ద గేర్ 1 దట్ ఈస్ A1 C1కి A1P అనేది నార్మల్గా ఉంటుంది వచ్చింది. సో రెండు పాయింట్స్ వచ్చాయి. సెకండ్ గేర్ యొక్క ఫేస్కి నార్మల్గా ఉంటుంది A1P అనేది, సిమిలర్గా ఫస్ట్ గేర్ యొక్క ఫ్లాంక్కి నార్మల్గా ఉంటుంది. సో రెండు కూడా సంథింగ్ ఇక్కడ టచ్ అయినాయి.
ఈ పాయింట్ దగ్గర. సో A1 B1 అండ్ A1 C1. సో ఫేస్కి నార్మల్ అండ్ ఫ్లాంక్కి నార్మల్. సో అది ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? P పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో A1P is normal to face curve of second gear and flank curve of first gear, and that is passing through that line is passing through the point pitch point. అంతే కదా, కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. రెండు కర్వ్స్కి ఉన్న కామన్ పాయింట్ A1. సో ఆ A1 ఇక్కడ కామన్ నార్మల్ ఏమవుతుంది? A1P. సో కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో A1P is passing through ద పిచ్ పాయింట్ ఇట్ సెల్ఫ్. సో పిచ్ పాయింట్ కూడా పాస్ అవుతుంది. సో అంటే లా ఆఫ్ గేరింగ్ని ఫుల్ఫిల్ అయినట్టే. సో ఫ్రమ్ 1 and 2, common normal is A1P at the point of contact of two mating teeth passing through the pitch point. సో ఇది ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ని ఫుల్ఫిల్ చేసినట్టే. ఫేస్ యొక్క కామన్ నార్మల్, ఫ్లాంక్ యొక్క కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అది పిచ్ పాయింట్ నుండి పాస్ అయింది. సో ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. సో ఫుల్ఫిల్ అయిందంటే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. సో సైక్లాయిడల్ టీత్ ప్రొఫైల్స్ ఫుల్ఫిల్ ద ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్. So next is note point, and final note point is important. So next important point. So in case of cycloidal teeth case లో, the pressure angle varies from the maximum at the beginning of engagement to 0 when the point of contact coincides with the pitch point P, and then again increases in the reverse direction. సో మనకి సైక్లాయిడల్ టూత్లో ప్రెజర్ యాంగిల్ అనేది ఒకసారి చూడండి. సో ప్రెజర్ యాంగిల్ అంటే ఏంటో తెలుసు, ఈ రెండు పిచ్ సర్కిల్స్కి ఉన్న కామన్ టాంజెంట్. సో రెండు పిచ్ సర్కిల్స్కి ఉన్న కామన్ టాంజెంట్ ఇది. సో బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ ఎక్కడ ఉంది? A1 అనేది బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్. సో ఇక్కడ ప్రెజర్ యాంగిల్ సమ్ ఎంతో కొంత ఉంటుంది, సపోజ్ 5-1 అనుకోండి. నెక్స్ట్ అది ఎప్పుడైతే ఎంగేజ్ అవ్వడం స్టార్ట్ అయినాయో, సో ఆ ఎంగేజ్మెంట్ అనేది సమ్ A2 దగ్గరికి వస్తుంది. సో అప్పుడు ఇది మన కొత్త ఎంగేజ్మెంట్ కాబట్టి ఇది 5-2 అవుతుంది. సో బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ సమ్ ఎక్కువ ప్రెజర్ యాంగిల్ ఉంది. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఇలాగా అది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ మ్యాక్సిమం ప్రెజర్ యాంగిల్ ఉంది. సో అప్ టు ఇక్కడికి వచ్చేసరికి 0 అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఆ పాయింట్. In case of cycloidal tooth, the pressure angle varies from the maximum and at the beginning of engagement to 0 when the point of contact coincides with the pitch point P, and the gear again increases in the reverse direction. సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ విత్ సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ ఏంటంటే, సో మనకి రెండు కర్వ్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే ఎపిసైక్లాయిడ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ హైపోసైక్లాయిడ్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్ cycloidal teeth as it is made of two curves. So it is difficult to manufacture cycloidal teeth as it is made of two curves. సో రెండు కర్వ్స్ ఉన్నాయి, ఎపిసైక్లాయిడ్ అండ్ హైపోసైక్లాయిడ్. సో మీరు అండ్ హైపోసైక్లాయిడ్, సో రెండు ఒక టీత్ మీద రెండు ప్రొఫైల్స్ ఉన్నాయి కాబట్టి, రెండు కర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఇది అంత యాక్యురేట్ ప్రొఫైల్స్ మేడప్ చేయడం చాలా కష్టం. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్ సైక్లాయిడల్ టీత్ యాజ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ టూ కర్వ్స్. సో ఈ పాయింట్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ సైక్లాయిడల్ ద ప్రెజర్ యాంగిల్ వేరియస్ ఫ్రమ్ మాక్సిమం బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ దగ్గర మాక్సిమం ప్రెజర్ యాంగిల్ ఉంటుంది. సో పిచ్ పాయింట్ దగ్గరికి 0 అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది.
సో కామన్ నార్మల్ ఆల్వేస్ పాస్ త్రూ పిచ్ పాయింట్ కాబట్టి ఇది ఫండమెంటల్ ఆఫ్ గేర్ని ఫుల్ఫిల్ చేసింది. సో మీరు అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. అండ్ ఒకసారి వీడియో కూడా రెఫర్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో.